హలో వ్యూవర్స్, వెల్కమ్ టు హెల్ప్ ఇన్ తెలుగు. మనకు రైతు రుణమాఫీ పైన ఇంకో గుడ్ న్యూస్ అనేది ప్రభుత్వం నుంచి అనేది రావడం జరిగింది. ఈ గుడ్ న్యూస్ అనేది ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. అండ్ ఛానల్లో ఫస్ట్ టైం విజిట్ ఉంటే ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోకి లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే ఈ వీడియో అనేది చాలామంది దగ్గర అనేది వెళ్ళడం జరుగుతుంది. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేది మీ దగ్గర కూడా అనేది చేరుతాయి అన్నమాట. సో ఫైనల్గా మనకు ఏం చెప్తున్నారంటే రూపాయలు 2 లక్షల పైనున్న వాళ్లకు రుణమాఫీ చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో 41,78,892 మంది రైతులు రుణాలు తీసుకున్నట్లు బ్యాంకు నివేదికలు ఇచ్చాయని మంత్రి తుమ్మల తెలిపారనమాట. అధికారులు రుణమాఫీ కాని కుటుంబాల ఇళ్లకు వెళ్లి నిర్ధారించి జాబితా రూపొందిస్తారని వెల్లడించారు. అనంతరం వారికి మాఫీ చేస్తామని చెప్పారనమాట. సో రూపాయలు 2 లక్షల కంటే ఎక్కువ వాళ్ళు పై మొత్తాన్ని చెల్లిస్తేనే రూపాయలు 2 లక్షల మాఫీ అవుతుందని చెప్పారు. తెల్ల రేషన్ కార్డు లేకున్నా మాఫీ చేస్తామని స్పష్టం చేశారనమాట. సో ఫైనల్గా 41,78,892 మంది రైతులు రుణాలు తీసుకున్నట్లు బ్యాంక్ అనేది తెలపడం జరిగిందనమాట. సో దీన్ని మనకు ఆధారంగా పెట్టుకొని రేషన్ కార్డు లేకున్నా రుణమాఫీ చేస్తామని చెప్తున్నారు. కానీ 2 లక్షల రుణమాఫీ ఎవరికి అవుతుందంటే ఎవరైతే తీసుకుంటారు కదా, మొత్తాన్ని చెల్లిస్తారు కదా, సో వాళ్ళకు మాత్రమే చేస్తామని ఇక్కడ స్పష్టంగా అనేది మనకు ఇక్కడ వివరణ ఇచ్చారనమాట. సో ఇది అనమాట. మీరు కూడా ఎలిజిబుల్ అయి ఉంటే డెఫినెట్లీగా మీకు కూడా రుణమాఫీ అనేది డెఫినెట్లీగా అనేది అవుతుంది. ఎందుకంటే చాలామంది అనేది టెన్షన్ పడుతున్నారనమాట, రుణమాఫీ అనేది కావట్లేదని చెప్పేసి. సో టెన్షన్ పడకండి, ప్రభుత్వం అనేది అందరికీ రుణమాఫీ అనేది చేస్తుంది. సో ఇది వాటి వీడియో. మీ డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.